ఏలూరు పట్టణం కావ్యశ్రీ ఎస్జీ గ్రూప్ సభ్యురాలు కావ్య గారు ఒక అద్భుతమైన కళాకారిణి. ఆమె ప్రతిభకు ఎక్కడికెళ్లినా గుర్తింపు వచ్చింది అని తన చిత్రలేఖనాలు మరియు కళాఖండాలకు మార్కెటింగ్, సేల్స్ లో సరైన సహాయం లేకపోవడంతో అభివృద్ధి క్రమం నెమ్మదిగా సాగింది. మెప్మా స్వయం సహాయక సంఘం ద్వారా రుణం తీసుకుని తన పనిని విస్తరించుకుంటూ పెయింటింగ్లు, చీరలపై పెయింటింగ్లు, జ్యూట్ బ్యాగ్ పెయింటింగ్లు వంటి వాటిని అమ్ముతూ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారి మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. నా పేరు కావ్యశ్రీ. నేను కావ్యశ్రీ ఎస్హెచ్జి సంఘంలోని సభ్యురాలిని. మాది ఏలూరు. నేను ఒక ఆర్టిస్ట్ని. నేను వచ్చి ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్ పెయింటింగ్స్, శారీ పెయింటింగ్స్, పోర్ట్రైట్స్, క్లాత్ మీద ఎలాంటి పెయింటింగ్స్ అయినా నేను చేస్తాను. నా చేతితో ఏదైనా ఆర్ట్ అనేది వేశాను అంటే ఆ ఆర్ట్కే లైఫ్ వస్తుంది. మెప్మా వారి సహకారంతో నేను ఎస్హెచ్జి లోన్ తీసుకున్న అమౌంట్తో నేను నా బిజినెస్ని చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఇలా సేల్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాను. ఇనీషియల్గా నేను ఈ బిజినెస్ అనేది నేను ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేశాను, చిన్న వాటితో. అలాగా నేను కొన్ని ఎగ్జిబిషన్స్, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు ఒక రికగ్నైజేషన్ అనేది వచ్చింది. కానీ దానికి రిలేటెడ్గా మార్కెటింగ్ చేయడానికి, ఎగ్జిబిట్ చేయడానికి అనేది నాకు ఒక సోర్స్ అనేది లేదు. కాబట్టి నా కోరిక ఏమిటంటే, ఏవైతే మా ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటికి గవర్నమెంట్ మరియు అలాగే హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్లాట్ఫామ్స్ అలాగే కొన్ని టైఅప్ అయ్యేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆన్లైన్ మార్కెట్లో కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మా ప్రొడక్ట్స్ అవి ఎగ్జిబిట్ చేయడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. బల్క్ ఆర్డర్స్లో మా ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసేలాగా చూడాలి. అండ్ అలాగే ఏదైనా ఈవెంట్స్లో గిఫ్ట్స్ అనేవి చేసేలాగా కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను ఈ సహాయం కనుక దొరికితే మా చేతిలో ఉన్న కళలు మా ఇంటి వరకే కాకుండా ఆంధ్రాలో ఉన్న ప్రతి ఇంటికి చేరుతాయని కోరుకుంటున్నాను. మేడ్ ఇన్ ఎస్హెచ్జి అనే పేరు ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో కూడా ప్లేస్ వస్తుంది. థ్యాంక్ యూ. ఆమె ప్రతిభ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మెప్మా మరియు ప్రభుత్వ సహాయం అవసరం అని భావిస్తున్నారు. మెప్మా ఇచ్చిన ప్రోత్సాహం కోసం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు.